నిజంగా మనం అంచె దినాలు అపాయకరమైనటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. అంటే చివరి రోజున, అంటే దేవుని రాకడ వచ్చేందుకు ఆ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఈ భూమి మీద మనం ఎక్కువగా ఇంకా బాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఇంకా బాగా దేవుని సన్నిధిని కలిగి ఉండాలి, బాగా దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపాలి. ఎక్కువగా, ఇంకా మరి ఎక్కువగా దాన్ని మనం చేయాల్సి ఉంది. అర్థమవుతుందండి? ఎక్కువగా ప్రభుని సన్నిధిలో గడపడం, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడం, ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, ఇంకా ఎక్కువగా దేవుని పరిచయం, ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ. రోజు రోజుకి తగ్గటం కాకుండా రోజు రోజుకి కూడా వీటిలన్నింటినీ కూడా పెంచుకుంటూ ఉండాలి. ఏ విషయాలు దేనికి సంబంధించిన కారణాలు కూడా చెప్పకూడదు. ఇక్కడ ఒకవేళ మీరు ఇంట్లో ఎక్కువ సమయం ఉంటారు, అనుకూలత బోల్డ్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో చాలా వరకు మీరు చక్కగా బైబిల్ చదవచ్చు, అలా ప్రార్థన చేసుకోవచ్చు, ఆ విధంగా మీరు సమయాన్ని ఇవ్వచ్చు. అలా ఒకవేళ ఆ మందిరంలో అనుకూలత ఉన్నప్పుడు మందిరానికి రావచ్చు. ఇట్లా ఈ అంచె దినాల్లో బాగా వినండి, దేవుడే కనుక లేకపోతే చాలా కష్టంలో పడతారు. దేవుని సన్నిధి దేవుడే కనుక లేకపోతే చాలా కష్టంలో పడతారు. కాబట్టి ఎక్కువగా దైవ సన్నిధిని మనం అపేక్షించే వారముగా ఉందాం. అందుకే 27వ కీర్తనలో దావీదు మహారాజు చూడండి ఏమన్నారో. 27వ కీర్తనలో 27వ కీర్తన 4వ వచనంలో భక్తుడైన దావీదు చక్కటి మాటలు ఒక మాట వాడారు. ఆయన ఎవరు అంటే ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజుగారు. ఏదో 1 సంవత్సరం పరిపాలన చేసి ఇంట్లో కూర్చున్న ఆయన కాదు, మొత్తం 40 years ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేసిన రాజు. ఆ రాజు ఏమంటాడంటే, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. రాజుగారికి ఎన్ని పనులండి ఉంటాయి. ఇశ్రాయేలు దేశపు రాజు. ఇప్పుడు ఇది రాసినప్పుడు మొత్తం 12 గోత్రాలకు సంబంధించిన ఇశ్రాయేలు దేశం అంతటినీ పరిపాలన చేశాడు. తర్వాత 2 ముక్కలైంది ఇశ్రాయేల్ దేశం. కానీ ఈ రాజు దావీదు రాజుగా ఉన్న కాలంలో మాత్రం అతను మొత్తం అందరినీ అడ్మినిస్ట్రేట్ చేశారు. ఆ దేశపు రాజు అనమాట. రాజుగారి కోరిక ఏంటి చూడండి. ఏం కోరిక రాజుగారు? జీవితకాలం అంతా కూడా రాజుగారు ఏమంటారు, జీవితకాలం అంతా కూడా నేను నీ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాను ప్రభా. నేను బ్రతికిన నా సంవత్సరాలన్నీ కూడా, అంటే ఈయన ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని లేకపోతే ఖాళీ చూసుకుని చేసే అలా కాదండి. ఆ దేశపు రాజు పాలనా వ్యవహారాలు చూడాలి, ప్రజల కష్ట సుఖాలు చూడాలి, అన్ని బాధ్యతలు కూడా రాజుగారివి. అలాంటి ఆయన అంటున్నాడు, నేను ఏమని కోరిక అడుగుతున్నానంటే, ఈ ఒక్క వరమే ప్రభు నాకు, నా జీవిత కాలం అంతా కూడా నేనండి. అంటే ఈ దినాల్లో ఎక్కువగా మనం మరింత ఎక్కువగా దేవుని సన్నిధిని అపేక్షించే వారముగా, ఇంకెక్కువగా దేవుని సన్నిధిని ప్రేమించే వారంగా మనం జీవించాలి. 132వ కీర్తనలో మళ్ళీ అక్కడేమని అంటారంటే, నేను యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా పైనక్క నేను పరుండు మనసు. అంటే దేవుని సన్నిధి కోసం ఇవంతా కూడా 132వ కీర్తనలో కూడా ఎందుకు అంటే చాలా ఎక్కువగా దైవ సన్నిధిని ప్రేమించి ఎక్కువగా దేవుని సహవాసాన్ని ప్రేమించేవారు. మనకి మామూలుగా సహజంగా ఎలా ఉంటుందంటే, ప్రజలతో సహవాసం అంటే చాలా ఇష్టంగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానివల్ల ఏం పెద్ద ప్రయోజనమే ఉండదు. నీవు దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. యోబు గ్రంథంలో ఆ మాటలు రాసింది కదండి. దేవునితో సహవాసం చేస్తే అంటే ఎక్కువగా మనం ఈ దినాల్లో దేవుని సన్నిధిని అపేక్షించాలి, ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిని ప్రేమించాలి, ఇంకా ఎక్కువగా దేవుని సేవించాలి, ఇంకా ఎక్కువగా దేవుని ఆరాధన చేయాలి, ఇంకా ఎక్కువగా పెంచుకుంటా పోవాలి తప్ప
వెనక్కి వెళ్ళే వారంగా మనం ఉండడం. నేను ఒక చిన్న రియల్ స్టోరీ ఒకటి చెప్తాను, రియల్గా జరిగిన విషయమే. ఈ బల్బు చూసినప్పుడు మనకి దీన్ని కనిపెట్టిన ఆయన పేరు థామస్ అల్వా ఎడిసన్ కదా. ఇది ఒక్కటే కాదు ఆయన కనిపెట్టింది, వాయిస్ రికార్డర్స్ ఆయన కనిపెట్టి దాదాపుగా 1000 కనిపెట్టారట. ఈ బల్బు కనిపెట్టిన ఆయన థామస్ అల్వా ఎడిసన్ గారు, ఈయన బల్బుతో పాటుగా దాదాపుగా 1000 పరికరాలు ఈయన కనిపెట్టారు. అయితే చిన్న వయసులో స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు స్కూల్ టీచర్ ఒకరోజు చిన్న క్లాసులో ఉండగా ఆ పిల్లాడికి ఒక లెటర్ ఇచ్చింది చేతికి. మీ అమ్మగారికి ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అమ్మకి ఇస్తే ఆమె చదువుతుంది, ఆమెకు తెలుసు నేను ఏం రాశానో. వాళ్ళ అమ్మగారి పేరు నాన్సీ మాథ్యూ ఎడిసన్, వాళ్ళ అమ్మ పేరు. ఆయన 1847వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖున జన్మించారు. ఎవరి పేరు చెప్తున్నాను ఇప్పుడు నేను? థామస్ అల్వా ఎడిసన్. ఈ లైట్ కనిపెట్టిన ఆయన. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే పనులన్నీ పగలే చేసేసుకునేవారు. చీకటి పడేటప్పటికి ఏ పని చేసేవారు కాదు. లాంతర్లు, గుడ్డిలు, దీపాలు, క్యాండిల్స్ ఇవా వాడేవారు. అంతే కదా జరిగేది. ఇప్పుడు ఆ రోజుల్లో అలా జరిగేది. పగలంతా యాక్టివిటీస్ చేసుకుని నైట్ అయ్యేటప్పటికి ఏ పని చేయడానికి కావదు. ఇప్పుడు నైట్ డ్యూటీస్ ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? ఎడిసన్ గారు లైట్ పెట్టబడటం వలన ఇప్పుడు రాత్రులు డ్యూటీలు పడ్డాయి. సరే, అట్లా ఉండేది అన్నమాట. అప్పుడు ఒకరోజు ఆ స్కూల్ టీచర్ ఒక లెటర్ రాసి ఇచ్చింది ఆయనకి. ఇచ్చి మీ అమ్మకి ఇవి లెటర్ అని చెప్పింది. నాన్సీ మాథ్యూ ఎడిసన్ ఆమె పేరు. ఆ లెటర్ తీసుకొచ్చి ఆ చిన్న క్లాసులో ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడు. వాళ్ళ అమ్మగారు లెటర్ ఓపెన్ చేసి చూసింది అనమాట. ఆ లెటర్లో టీచర్ ఏం రాసిందో తెలుసా? మీ అబ్బాయి మానసిక సంబంధమైన రోగి, మా స్కూల్కి పంపించొద్దు, మేమెవరం మీ అబ్బాయికి పాఠాలు చెప్పలేము అని రాసింది. ఆమెకు చాలా కళ్ళమట్టి, ఇక రేపటి నుంచి స్కూల్కి పంపించొద్దు, ఆ కుర్రాడికి మేము ఎవ్వరం పాఠాలు చెప్పలేము, అతను ఒక మానసిక వ్యాధి కలిగిన వ్యక్తి, ఒక రోగి అతను అని చెప్పి రాశారట టీచర్. అప్పుడు వాళ్ళ అమ్మగారు చదువుతున్నప్పుడే చాలా దుఃఖపడుతుండగా ఎడిసన్ అడుగుతున్నాడు, అమ్మ లెటర్ ఏమి రాశారు చెప్పు అని. ఆమె గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి, ఆమె ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపే స్త్రీ, ఎక్కువగా దేవుని సన్నిధిని ప్రేమించేదాన్ని, ఎక్కువగా దేవుని సన్నిధిలో ఆమె సమయాన్ని ఇచ్చేవారు. గబగబా రూమ్లోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి చాలా ఏడ్చి కళ్ళన్నీ శుభ్రంగా తుడుచుకొని కడుక్కొని బయటకు వచ్చినప్పుడు అడిగాడు ఎడిసన్, అమ్మ ఆ లెటర్లో ఏం రాశారు మా టీచరు, ఒకసారి నాకు కూడా చెప్పవా అంటే, చెప్తాను, నువ్వు ఒక జీనియస్ అని, నీకు ఇంకెవ్వరూ కూడా పాఠాలు చెప్పగలిగే వాళ్ళు వాళ్ళ స్కూల్లో లేరని, మీ ఇంటి దగ్గరే ఉంచుకోండి అని చెప్పి ఆ లెటర్లో రాశారని చెప్పారు అమ్మ. ఇంకా వాడికి చాలా సంతోషం వేసింది. అంటే అంత వీక్గా ఉండేవాడు అనమాట అతను, రియల్గా అంతే. చాలా అంటే యాక్టివిటీస్లో కానీ లేకపోతే ఇతర విషయాల్లో కానీ చాలా బలహీనమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు. కాబట్టి స్కూల్ టీచర్స్ కూడా ఇంకా విసుగొచ్చేసి ఇతనికి పాఠాలు చెప్పడం మా వల్ల కాదు అనే లెటర్ పంపిస్తే వాళ్ళ అమ్మగారు దేవుని సన్నిధిలోకి ఆ లెటర్ ఇక్కడ పెట్టి ఏడ్చి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చి చెప్పారట, నువ్వు ఒక పెద్ద ఇంటెలిజెంట్వి, అది వాళ్ళెవరూ నీకు పాఠాలు చెప్పలేరట, అందుకని నేనే నీకు రేపటి నుంచి పాఠాలు చెప్తారని. ప్రతిరోజు కూడా ఆమె ఏం చేసిందంటే చాలా దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఇంట్లోనే పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏ స్కూల్లో పంపించినా ఇదే పరిస్థితి ఎదురవ్వచ్చు, కాబట్టి నేనే నీకు పాఠాలు చెప్తాను, నీకు పాఠాలు చెప్పగలిగిన వారు ఎవరు లేరు, నువ్వు చాలా జీనియస్వి, అంటే చాలా తెలివైన అబ్బాయి, నువ్వు నీ తెలివితేటలకి ఎవరు పాఠాలు చెప్పలేరు బాబు, నేనే నీకు పాఠాలు నేర్పిస్తానని చెప్పి ఇంట్లోనే ఆ అబ్బాయికి చాలా బలహీనంగా ఉండే తెలివితేటలు లేనటువంటి ఆ పిల్లాడికి ఆ తల్లి ఒక ప్రక్కన దేవుని సన్నిధిని చాలా ప్రార్థన చేసేవారు, దేవుని సన్నిధిలో చాలా సమయాన్ని గడిపేవారు. అలా ప్రార్థించి ఆ పక్కన పగలు ఆ బాబుకి పాఠాలు నేర్పిస్తూ వచ్చారు. 1000 సార్లు ఫెయిల్ అయ్యారు. ఈ లైట్ కనిపించే ముందు 1000 సార్లు ఫెయిల్ అయితే 1000 పరికరాలు తయారు చేశారు. ఫెయిల్ అయిన ప్రతిదీ ఒక పరికరం కింద, ఫెయిల్ అయిన ప్రతిదీ ఒక ఇన్స్ట్రుమెంట్ కింద అయ్యి చివరికి ఒక రోజున ఈ లైట్ని ఆయన కనిపెట్టడం
జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిని, అందుకే చెప్తా ఉన్నాను, ఎక్కువగా ప్రేమించేవారుగా, దేవుని సన్నిధిని ప్రార్థించేవారుగా, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపేవారుగా. అంటే ఏంటి నాకు మేలు వచ్చింది, ఏంటి నాకు కలిసి వచ్చింది అట్లా అని కాదు, కానీ అసలు మనకి ఊహకు అందదు. దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచి ఉంచాడు ఊహకు అంద. తర్వాత సంవత్సరాల్లో ఎడిసన్ గారు దాదాపు 1000 పరికరాలు పెట్టారు. ప్యారిస్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారంట, సైంటిఫిక్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఆ సైంటిఫిక్ ఎగ్జిబిషన్లో 99% ఎడిసన్ గారు కనిపెట్టిన యంత్రాలే పెట్టారు. 1% బయట వాళ్ళు ఎవరో పెట్టారంట. ఆ ప్యారిస్ ఎగ్జిబిషన్లో దగ్గర 99%, 100కి 99% వస్తువులన్నీ ఈయన తయారు చేసింది. ఎలాంటి ఆయన అలాగ మారాడు? మానసిక రోగివి, నీకు ఇక పాఠాలు చెప్పడం మా స్కూల్లో ఏ టీచర్ వల్ల కాదు అని లెటర్ రాస్తే గొప్ప జీనియస్గా తయారవడానికి కారణం వాళ్ళ పేరెంట్స్ దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించేవారు, దేవుణ్ణి ఎంతో సేవించేవారు, దేవుణ్ణి ఎంతో ఘనపరిచేవారు, దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేసేవారు. దావీదు మహారాజు ఏమంటాడంటే, ప్రభువా నేను ఒక వరం అడుగుతున్నాను, నాకు ఆ వరం దయచేయండి. ఏం వరం ఇస్తామంటే, నా జీవిత కాలం అంతా నేను నీ మందిరంలో నివసించేటట్లుగా చేయి, లేకపోతే నీ సన్నిధిలో నివసించేటట్లుగా చేయి. 132వ కీర్తనలో ఆ మాట మాట్లాడు. 44వ కీర్తనలో ఏమని అన్నారు? ఇక మీరు తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చక్కగా 84వ కీర్తన అంతా బాగా చదవండి. ఇది కోరహు కొడుకులు చెప్పినటువంటి కీర్తన అన్నమాట. ఎంత సైన్యములు కలిపితే యెహోవా నీ నివాసములు ఎంత మధురం రమ్యమైనవి. ఎవరి నివాసాలు? దేవుని నివాసాలు రమ్యమైన నివాసాలు. నీ మందిరావరణాన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లిపోవచ్చున్నది అని చెప్తూ, మరి బలిపీఠం మీద పిచ్చుకలకు నివాసం ఉంది ప్రభు. పిచ్చుకలంటే బలహీనమైన వారు, ఆత్మలో బలహీనమైన వారు, శరీరంలో బలహీనమైన వారు, సరిగ్గా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నవారు, వీళ్ళందరికీ ఏ టాలెంట్స్ లేనివాడు, ఏ విద్యాబుద్ధులు లేనివాడు, చదువు లేని, ఇంకా తెలివితేటలు లేనివారు, స్వతహాగా బలహీనులు, స్వతహాగా అనారోగ్యవంతులు, వీళ్ళందరికీ నివాస స్థలం దేవుని యొక్క సన్నిధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించేవారు, మరి ఎక్కువగా సేవించేవారు, మరి ఇంకెక్కువగా ప్రభుని ఆరాధించేవారు ఉండాలని ఈరోజు నేను మిమ్మల్ని చాలా చాలా ప్రోత్సహిస్తాను. అపోస్తుల కార్యాల్లో 12వ అధ్యాయంలో మార్కు అనే ఒక అతని గురించి నేను చాలాసార్లు మీకు చెప్పాను. మార్కు వాళ్ళ అమ్మగారి ఇంట్లో ప్రార్థన జరిగేది. ఎవరింట్లో? మార్కు వాళ్ళ తల్లి ఇంట్లో ప్రేయర్ జరిగేది అనమాట. అప్పుడు ప్రార్థన పెట్టుకోవాలంటే కష్టం, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే హేరోదు రాజు ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు క్రొత్త నిబంధన సంఘం ఏర్పాటైన క్రొత్తలో అనమాట చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి అనమాట. అయినప్పటికీ మార్కు వాళ్ళ అమ్మగారింట్లో ప్రార్థన జరిగింది. మార్కు స్వతహాగా పిరికివాడు, మార్కు స్వతహాగా అంత గొప్ప మొదటి నుంచి కూడా యేసు ప్రభు శిష్యుడు కాదు, యేసు ప్రభుతో తిరిగిన అతను కాదు, యేసు ప్రభు యొక్క అపోస్తలుడు కూడా కాదు అతను. కానీ మార్కు వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రార్థన, దేవుని సన్నిధి అంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ ఇంట్లో ఎంతో ప్రేమ, ఆశ, అపేక్ష. అందువల్ల కొడుకు ఒక సువార్త రాసే అంత కొడుకయ్యాడు. అతను కొన్ని సంఘాలను స్థాపించాడు. పేతురు గారు మాట్లాడుతుంటే పేతురు గారికి అన్ని భాషలు రావు కాబట్టి తర్వాత మార్కుకి లాటిన్ ఇవన్నీ నేర్చుకొని పేతురు ప్రసంగానికి ఆ రోజుల్లోనే మార్కు గారు ట్రాన్స్లేట్ చేసేవాడు. ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడండి. కారణం ఏంటి చెప్పండి? వాళ్ళ తల్లి వాళ్ళ ఇంట్లో దేవుని యొక్క సన్నిధి ఏర్పాటు చేసి ఎంతో గొప్పగా ప్రార్థనలు చేస్తూ ఉండటం వలన దేవుడు తన కుమారుని జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. మార్కు అద్భుతమైన వ్యక్తిగా మారాడు. చాలా వీక్ పర్సను, అపనమ్మకస్తుడు, చెప్పిన మాట విధేయత చూపించడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా చేస్తాడు, తను ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాడు, ఉండాలంటే ఉంటాడు అన్నమాట. ఆ తర్వాత ప్రార్థనల ప్రతిఫలంగా ఒక స్థిరమైనటువంటి జీవితం మార్కుకి అలవాటు పడడానికి కారణం వాళ్ళు ఎక్కువగా దేవుని సన్నిధిని, మరి ఇంకెక్కువగా దేవుని సన్నిధిని అపేక్షించటమే కారణం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా ఎక్కువగా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. బైబిల్లో దేవుని సన్నిధిని కలిగి ఉండటమే కాదు,
దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. రమ్మన్నారు కదా, వచ్చి కూర్చుందాం, ఏదో ఒకటి కాసేపు నిద్రపోదాం, కాసేపు లెగుద్దాం, కాసేపు ఏదో ఒకటి చూద్దాం లాంటి ఏ ఉపయోగం కూడా ఉండదండి. జాగ్రత్తగా వాక్యం వినాలి, జాగ్రత్తగా మనసులో పెట్టాలి, జాగ్రత్తగా దాన్ని పాటించాలి. అప్పుడే చెప్పిన వాక్యానికి ఉపయోగం. చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయండి దేవుని సన్నిధిలో మనం సమయం గడపటానికి, లేకపోతే దేవునిలో ఎదగటానికి మనకి చాలా ఆటంకాలు వస్తాయి. చూడండి, మొదట్లోనే ఆటంకాలు వచ్చాయి. నిర్గమకాండంలో 8వ అధ్యాయం 27వ వచనం. మనము వచ్చే ఆటంకాలని జయించాలి, వచ్చే ఆటంకాలను మనం జయించే వారంగా ఉండాలండి. అక్కడ చూడండి, వాళ్ళు అంటున్నారు 8వ అధ్యాయం నిర్గమకాండ 27లో, మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడని యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుము అనేను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడని యెహోవాకు బలి అర్పించటకు మిమ్మల్ని పోనిచ్చేదని కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి అనేను. అక్కడ అహరోను మోషేలు అడుగుతున్నారు ఎవరిని? ఫరోని. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఫరో యొక్క నాయకత్వం క్రింద ఉన్నారు, ఫరోతో పాటు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ప్రతిసారి వీళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని మా దేశం పంపించేయి, మమ్మల్ని మా దేశం పంపించేయి అని అడుగుతున్నారు. ఇక అసలు ఒప్పుకోలేదు. దేవుడు తెగుళ్ళు పంపిస్తా ఉన్నాడు, జరుగుతూ ఉంది. ఒకరోజు 27వ వచనంలో, మేము అరణ్యంలోకి పోయి 3 దినాల ప్రయాణం అంత ప్రయాణం చేసి మా దేవునికి మేము ఆరాధన చేసుకుంటాం, మా దేవునికి ప్రార్థన చేద్దామంటే ఫరో ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి కానీ ఎక్కువ దూరం పోవద్దు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, నమ్ముకోండి యేసు ప్రభువుని, బాప్తిస్మం అయితే తీసుకోండి, కానీ మీరు ఎదగబాకండి, మీరు అక్కడే ఉండాలి. ఫరో యొక్క ఉద్దేశం ఏంటంటే దూరం పోవద్దు. అంటే దుష్టుడి యొక్క సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే నమ్ముకోండి, బాప్తిస్మం కూడా తీసుకోండి, మారు మనసు పొందండి, కానీ మీరు ఎక్కువ ఎదగబాకండి, మీరు దూరంగా వెళ్ళొద్దు, ఎక్కువ ఎదగొద్దు, ఎట్లా ఉన్నారో అట్లాగే ఉండండి మీరు, అప్పుడైతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు అన్నమాట సాతాను. ఫరో మాట అంటాడు, మీరు పోండి. అప్పటిదాకా చాలా బ్రతిమాలేదండి. ఒకసారి అన్నారు స్త్రీలను తీసుకెళ్ళొద్దు అన్నాడు, ఒకసారి ఏమో జంతువులు తీసుకెళ్ళొద్దు అన్నాడు, ఒకసారి పురుషులు మాత్రమే వెళ్ళండి అన్నాడు, ఒకసారి ఇప్పుడేమంటున్నాడంటే దూరంగా వెళ్ళొద్దు. అంటే మనకి భక్తిలో ఎదగటానికి, దేవునిలో ఎదగటానికి దుష్టుడు ఎలాంటి పన్నాగాలు పెడతాడంటే ఎక్కువగా ఎదగటానికి ఇష్టపడడు. మనకి అన్నింటిలో ఎదగటానికి ఇష్టమండి. మనము ఆర్థికంగా ఎదగాలి, ఉద్యోగంలో ఎదగాలి, చదువుల్లో ఎదగాలి, పిల్లల ప్రమోషన్స్లో ఎదగాలి, అన్నీ ఎదగాలి, అభివృద్ధిలోకి రావాలి, గొప్పగా ఉండాలి అనుకుంటాం. కానీ దేవునిలో ఎదగాలి అనే కోరిక మనలో ఇలాగే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఫరో చెప్తున్నాడు, దూరంగా పోకండి, ఎక్కువగా ప్రార్థన వద్దు, మీకు కొంచెంగానే చేసుకోండి, సరిపోద్ది మీకు. ఇప్పుడు పెద్ద ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? చిన్న ప్రార్థన చేసుకోండి, సరిపోతుంది. దానియేలు సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని దగ్గర, దానియేలు దగ్గర నెబుకద్నెజరు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. శత్రు దేశంలో ఉన్న రాజు దానియేలు దగ్గర సాష్టాంగపడ్డాడు. ఎందుకని? దానియేలు దేవుడి దగ్గర పడ్డాడు, దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కాబట్టి శత్రు దేశపు రాజు గారు దానియేలు కాళ్ళకి నమస్కారం చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో అంత ప్రార్థన వద్దు, లేకపోతే సరిపోతుందిలే, ఏదో చాలు, భక్తి విషయంలోనే ఇంకా చాలు, ఇంకా దూరంగా పోవద్దు, ఎక్కువగా ఎదగొద్దు, కొంచెం ప్రార్థన చాలు, ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే సరిపోయింది. ఇలా ఉంది మన యొక్క చాలా జీవన విధానం. కానీ చాలా కష్టమండి అట్లా జీవించకూడదు, చాలా ప్రమాదమే మనం అలా చేస్తే కనుక. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా చక్కటి మాట చెప్పాడు. చూడండి, నెహెమ్యా కూడా ఆటంకాలు వచ్చాయి, దూరంగా పోవద్దు అనేటువంటి ఆటంకాలు ఫరో చెప్పినట్టుగా నెహెమ్యా కూడా ఆటంకాలు వచ్చాయి. 6వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ కొంతమంది నెహెమ్యాకి కబురు పెట్టారు. 6వ అధ్యాయం తీయండి, అక్కడ ఏమని రాస్తుందంటే 3వ వచనంలో, అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను, నేను రాలేను అని చెప్పుటకు దూతలను పంపింది. నెహెమ్యా యెరూషలేము యొక్క గుమ్మాన్ని నిలవబెట్టి ప్రాకారాలని కట్టించడానికి ఇక్కడికి వచ్చాడు. దేని చేయడానికి వచ్చాడండి?
గుమ్మాలని కాల్చేశారు కదా శత్రువులు. యెరూషలేము దేవాలయపు గుమ్మాలు కాల్చబడ్డాయి. అందుకని నెహెమ్యా వచ్చి గుమ్మాలు నిలవబెట్టడం, ప్రాకారం బౌండరీస్ అన్ని కట్టడానికి నెహెమ్యా వచ్చాడు. కడతా ఉంటే శత్రువులు ప్రతిసారి కబురు పెడుతున్నారు నెహెమ్యాకి. నెహెమ్యా నీతో మాట్లాడాలిరా, నెహెమ్యా నువ్వు ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడికి రా, ఇక్కడ మేము ఒక మైదానం దగ్గర ఉన్నాం, ఓనో మైదానంలో ఉన్నాం, నువ్వు ఆ మైదానం దగ్గరికి రా, నీతో మాట్లాడాలి 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 కబురు పెడుతుంటే నెహెమ్యా ఏమని కబురు పెట్టాడు తెలుసా? నేను చేస్తున్న పని గొప్ప పని. ఏం పని? యెరూషలేముని ఆ గుమ్మాలు నిలబెట్టడం, తర్వాత ప్రాకారాలు చక్కగా స్టాండ్ చేయడం, చక్కటి పని. నేను చేసే పని గొప్ప పని కాబట్టి నేను దానిని విడిచి మీ దగ్గరికి నేను రాను అని కబురు పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి దైవ సన్నిధి విషయంలో, దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి అంటే నాట్ ఓన్లీ చర్చ్, ఒక సంఘములో ఉన్నప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే నెహెమ్యా కబురు పెడుతున్నాడు. ప్రతిసారి ఎందుకు? నేను ఒక దైవ కార్యక్రమంలో ఉన్నాను కదా, ఒక దేవుని పనిని నేను చేస్తా ఉన్నాను కదా, మా దేవుని పనిని మేము చేసుకుంటున్నాం కదా, ప్రతిసారి ఎందుకు మీరు కబురు పెడుతున్నారు నా కోసం? ఏం మాట్లాడతారు మీరు నాతో? అసలు మీరు మాట్లాడారంటే నేను చేసే పని చాలా గొప్ప పని, గొప్ప పని చేస్తున్నాను, దాన్ని విడిచిపెట్టి మాత్రం నేను రాను. ఒక్కొక్కసారి ప్రార్థనకు వద్దామని బయలుదేరామనుకోండి, ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే సెటిల్ అయిపోతారు. ఎలాగంటే అమ్మయ్య ఈరోజు ప్రార్థనకి వెళ్ళపడలేదు, రాకరాకు వచ్చారు, ముందు వీళ్ళని సరిగ్గా చూసి వీళ్ళకు సన్మానం చేసి వీళ్ళు అంటే నువ్వు చేసే పని చాలా గొప్ప పని. నువ్వేం చేస్తావంటే మనం దాన్ని విడిచిపెట్టేసి ఆ ఓనో మైదానం దగ్గర మాట్లాడుకుందాం రమ్మంటే నేను రానన్నాడు నెహెమ్యా. మనం ఏం చేస్తుంటామంటే దేవుని సన్నిధిని ప్రార్థన చేసుకునే విషయంలోనైనా, దేవుళ్ళు ఎదిగే విషయము, ప్రార్థించే విషయము, దేవుని సన్నిధిలో వాక్యం చదువుకునే విషయంలో ఆటంకాలు వచ్చాయనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆటంకాల్లో పడిపోతూ ఉంటాం. కానీ నెహెమ్యా వాళ్ళని ఏమని కబురు పెట్టాడు తెలుసా? నేను ఎందుకు రావాలి? నేను చేసే పని చాలా గొప్ప పని. మనం అప్పుడే ప్రార్థన చేద్దామని మోకరిస్తాం, ఏదో ఒక ఆటంకం వచ్చింది. దేవుని సన్నిధికి వెళ్దామని రెడీ అవుతూ ఉంటాం, ఏదో ఆటంకం వచ్చింది, ఆగిపోతాం. లేకపోతే ఇంట్లో ప్రార్థన చేసుకుందామని మోకరిస్తాం, ఆటంకం వచ్చింది, అంతే దాంతో ఆపేసేస్తూ ఉంటాం. వాక్యం చదువుదామని బైబిల్ తీస్తూ ఉంటాం, ఏదో ఎవరో ఒకళ్ళు వస్తారు, అంతే దాని వెంటనే మూసేస్తాం. చాలా ప్రమాదం అండి. మీరు చేసే పని గొప్పది, మీరు ప్రార్థనకి రావాలి అనుకున్న పని గొప్ప పని. దాన్ని విడిచిపెట్టి మీరు ఎందుకు ఉండిపోవాలి? లేకపోతే మీ గృహాల్లో మీరు చేస్తున్నటువంటి ఆ దేవుని సన్నిధిలో గడిపే పని గొప్ప పని. ఆ గొప్పదాన్ని ఎందుకు మీరు విడిచిపెట్టాలి? కాబట్టి మీరు నన్ను ఎందుకు అలా పిలుస్తూ ఉన్నారు? నేను మాత్రం రాను, మీరు ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి నెహెమ్యా వెనకాల కబురు పెట్టాడు. ఈరోజు మనకి వచ్చే ఆటంకాల్ని జయించాలి, మనకు వచ్చే అడ్డుబండల్ని జయించాలి. ఫరోలాగా సాతాను ఏదో ఒక పన్నాగాలు పడతానే ఉంటాయి. నేను చాలాసార్లు ఈ మాట గుర్తు చేసుకుంటాను. కరెక్ట్గా శుక్రవారం సాయంత్రం 7:10 తక్కువ 7 గంటలకి మేము ఒక ఇంటికి వెళ్ళాం, చాలా సంవత్సరాల క్రితం. అంటే నేను నేర్చుకున్నాను, మీకు చెప్తున్నాను, నేను ఆ రోజు నేర్చుకున్నాను ఈ మాట. 10 నిమిషాల తక్కువ 7 అయింది. వాళ్ళు మాకు బాగా ఎరిగిన వాళ్ళు, నాకు చాలా క్లోజ్ కూడా. సరే మేము వేరే పని మీద వెళుతూ సరేనని చెప్పి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. 10 నిమిషాలు తక్కువ 7 ఉంది. వాళ్ళు రెడీగా ఉన్నారు, ఏదో రెడీ అయిపోయి ఉన్నారు. ప్రెసిడెంట్ చెప్పారు, మేము వెళ్ళగానే కాఫీ ఏదో ఇచ్చారు, మాట్లాడుతూ అన్నారు, సిస్టర్ ఏమనుకోవద్దు, ఇవాళ శుక్రవారం కదా, మా చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, మేము తప్పక ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలండి అని చెప్పి నాతో. నేను వెంటనే చాలా హ్యాపీ అయిపోయాను. ఏంటంటే అసలు అంత చెప్పే ధైర్యం. మరి ఇంకెవరన్నా అయితే కనుక అమ్మయ్య వీళ్ళు వచ్చారు కదా, రాక వచ్చారు, నిజంగానే మేము వెళ్ళడం చాలా తక్కువలో బాగా తక్కువ. ఎప్పుడో రేరుగా ఏదో అట్లా వెళ్ళామన్నమాట. ఇంక వచ్చారు కదా అని అనుకుంటా, సిస్టర్ ఇలాగా ఫాస్టింగ్ ప్రేయర్కి రెడీ అయ్యాము, 7 గంటలకి ప్రేయరు, ఇంకా 10 నిమిషాలే టైం ఉంది అని అంటే సరేనని చెప్పి చిన్న ప్రార్థన చేసి మేము వచ్చేసాం. అప్పుడు నేను అనుకున్నాను, చూడండి ఇలాగే ఆటంకాలు వస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఆటంకాల్లో పడిపోతూ ఉంటాం, ఆటంకాల్లో ఉండిపోతాం అన్నమాట. నేను చేసే పని గొప్ప పని. ఇప్పుడు ఆమె చేసిన పని నా దృష్టిలో చాలా గొప్ప పని. ఉపవాస ప్రార్థనకు వెళ్ళడమో లేకపోతే ఇంకొకటి అది దేవుని పని నిమిత్తం. కాబట్టి ఆ రోజు మేము ప్రార్థన చేసి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, నిజంగా ఎంత మంచి పాఠం నేర్పించాడు దేవుడు,
మనం కూడా చాలాసార్లు ఇలాగే సెటిల్ అయిపోతూ ఉంటాం. అలా కాకుండా మనం చేస్తున్న పని గొప్ప పని అయినప్పుడు మేము దాన్ని విడిచిపెట్టము అని చెప్పగలిగే మొహమాటం లేని స్వభావం కూడా మనలో ఉండాలి. నేను బైబిల్ చదువుతూ ఉన్నాను అనమాట. లూకా సువార్త చదువుతూ ఉంటే యేసు ప్రభు గురించి ఒక ఆయన అంటున్నాడు, నీవు మొహమాటము లేనివాడవై ఉన్నావు అని. యేసు ప్రభు ఎలాంటి ఆయనంట? మొహమాటస్తుడు కాదండి, మొహమాటము ఉండకూడదండి. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇట్లా ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని జయించే శక్తి మనకి రావాలి. లేకపోతే క్రైస్తవ జీవితంలో, విశ్వాసపు జీవితంలో ముందుకు వెళ్ళలేము మనం. చూడండి, బైబిల్లో కొంతమంది ఎంతగా దేవుని యొక్క సన్నిధిని హిజ్కియా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఎలా వర్ధిల్లారో 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, చక్కటి మాట రాసింది హిజ్కియా గురించి. తన దేవుని ఆశ్రయించుటకై 2వ దినవృత్తాంతాలు 31:21 అండి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. అతడు ఎలా చేశాడంటే, హిజ్కియా గురించిన వాక్యాన్ని మనం చదివాము. హిజ్కియా గురించిన వాక్యంలో ఈ రాజు, ఇతను కూడా యూదా దేశపు రాజే. అయితే ఇతను ఏమంటున్నాడు అని అంటే, ఏమేం చేసేవాడంట, దేవుని మందిర సేవ విషయం అంటే దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని సన్నిధిని ఎక్కువగా కలిగి ఉండాలి అనే మాట నేను మీకు చెప్తాను. మనం కలిగి ఉంటే వచ్చే ఆ దేవుని కృప ఏంటో బైబిల్లో ఈరోజు కొంతమందిని చూపిస్తాను. నెంబర్ 1 ఫస్ట్ హిజ్కియా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయంలో హిజ్కియా కనిపిస్తూ ఉన్నాడు. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయంలో కానీ, చూడండి ఏం పని విషయంలో ఇతడు హృదయపూర్వకంగా చేశాడట. ఏమేం పని చేశాడు తెలుసా? దేవుని మందిర సేవ హృదయపూర్వకంగా చేశాడు. రెండవది, ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ హృదయపూర్వకంగా చేశాడు. ధర్మ ప్రకారం చేయవలసిన విషయాలన్నీ హృదయపూర్వకంగా చేశాడు. కాబట్టి ప్రతి పనిలో కూడా హిజ్కియా వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్ధిల్లాలి. ఎలాగ వర్ధిల్లుతామనంటే ఎంత క్లియర్గా రాసిందో చూడండి. ఈయన గురించి నేను చదువుతున్నప్పుడు ఇతనంట పెందల కడని లేచి, చూడండి 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:20లో, అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. బాగా వినండి. ఇప్పటి వరకు ఆటంకాలని అధిగమించాలి, ఆటంకాలను జయించాలి అని చెప్తున్నారు. ఈ అంచె దినాలలో దావీదులాగా, కోరహు కుమారులాగా ఎక్కువగా దేవుని సేవించాలి, ఎక్కువగా దేవుని ప్రేమించాలి. ఇక్కడ సేవించి ప్రేమించి వర్ధిల్లిన వాళ్ళలో నెంబర్ 1 ఫస్ట్ పర్సన్ హిజ్కియా అని నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా బైబిల్లో దావీదు తర్వాత హిజ్కియా, దావీదు తర్వాత ఏ వ్యక్తి అండి? హిజ్కియా అనే స్పెషల్ పర్సన్ అనమాట. ఎందుకు అని అంటే ఇతడట ప్రతిదీ కూడా, చూడండి ఎంత బాగా రాసింది. చూడండి 21వ వచనం, దేవుని మందిర సేవ విషయం, దేవుని మందిరానికి సంబంధించిన సేవలో హృదయపూర్వకంగా చేసేవాడట. ధర్మశాస్త్రము, పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన ధర్మశాస్త్ర విషయాలని హృదయపూర్వకంగా చేసేవాడు. మూడవదిగా ధర్మానికి సంబంధించిన విషయాలన్నీ కూడా హృదయపూర్వకముగా చేశాడు. ఈరోజు మన జీవితాల్లో దేవునిని సేవించే విషయంలో, దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలో, మందిరానికి వచ్చి వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో, ధ్యానం చేసి పాటించే విషయంలో హృదయపూర్వకంగా చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్ర విషయంలో కూడా మనము చేసే పని హృదయపూర్వకంగా చేస్తే దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఏం చేస్తాడండి? వర్ధిల్లింప చేస్తాడా, చేయడా? ఇప్పుడు మనం వర్ధిల్లాలి అనుకుంటున్నామండి. దేవుడు చూడకపోతే, రాత్రి మేము అనుకున్నాం, దేవుడు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుండి తెచ్చి మీకు సహాయం చేస్తాను అన్నాడు రాజు. ఇజ్రాయేల్ దేశపు రాజు ఏమన్నాడంటే, దేవుడే నీకు సహాయం చేయకపోతే, బాగా వినండి, మాకు వాళ్ళు సహాయం చేసి పెడతారు, వీళ్ళు సహాయం చేసి పెడతారు, నాకు సహాయం చేసేవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారని మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం. బైబిల్లో రాజుగారు ఏమన్నాడంటే, ఇజ్రాయేల్ దేశపు రాజు చూడండి, ఆ ఒక స్త్రీతో చెప్పాడు ఈ మాట, అమ్మా
దేవుడు నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి నీకు ఆహారం తీసుకొచ్చి సహాయం చేసేది? అంటే ఏంటంటే మనకి సహాయం అనేది దేవుని దగ్గర నుంచే రావాలి. మనుషుల దయ కూడా మనకు ఉండాలి ఖచ్చితంగా. దానికి ముందు నీకు దేవుని దయ ఉండాలి. దేవుడి సహాయం లేకపోతే ఏమీ కూడా ముందుకు వెళ్ళదు. హిజ్కియా తన జీవితంలో తనకి దేవుని మందిర సేవ అంటే చాలా ఇష్టం, దేవుని పని అంటే చాలా ఇష్టం. తను బలవంతంగా చేయడం, హృదయపూర్వకంగా చేసుకుంటాడు అన్నమాట. ప్రార్థన అయినా హృదయపూర్వకంగా చేస్తాడు, అందరి కడ లేచి ప్రార్థన చేయడం అయినా హృదయపూర్వకంగా చేస్తాడు. అందరి కడనే లేచి అధికారులైన వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ప్రార్థన చేశాడు బైబిల్లో రాసి. మన ఇంట్లో ఉన్న భార్యనే లేపలేము, భర్తనే లేపలేము, పిల్లల్నే లేపలేము. మనం అసలు అప్పుడు మనకు కూడా నిద్ర వచ్చేస్తాం. వాళ్ళని లేని ప్రార్థన చేస్తుందో లేచి కూర్చోండి అని మనం చేయలేము. ఇక ఎందుకు లేని మనం కూడా పడుకుంటే బెటర్లేని వీళ్ళు కూడా పడుకుని పోతున్నారు. కానీ హిజ్కియా అలా చేయలేదు, హృదయపూర్వకంగా చేశాడు. ఎంత హృదయపూర్వకంగా చేశాడో ఆ సంవత్సరాలన్నింటిలో కూడా హిజ్కియా చక్కగా వర్ధిల్లెను అనే వాక్యాన్ని బైబిల్లో రాస్తాం. అంటే మనం దేవుని మందిరాన్ని ప్రేమించిన, దేవుని సన్నిధిని ప్రేమించిన, మనం ఎక్కువగా ప్రతి విషయంలో కూడా మనం అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని వర్ధిల్లింపచేస్తాడు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఇంకొక ఈయన గురించిన విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఈయన ఎలా వర్ధిల్లాడు, ఎలాగా దేవునిని ఎక్కువగా సేవించటం వల్ల, దేవునిని ప్రేమించటం వల్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి, పరిశుద్ధ దినం పట్ల ఆశ కలిగి ఉండటం వల్ల నెహెమ్యా ఎలా దీవించబడ్డాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, 13వ అధ్యాయం 14లో, నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటులకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. దేవుడట దేవుని మందిరానికి సంబంధించిన విషయాలను మనం చేసినప్పుడు మనం చేసిన ఉపకారాలను దేవుడు మర్చిపోడు అని రాసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేసిన అంటే మనం ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దని మనం నేర్చుకుంటాం కదా. బైబిల్ ఎక్కడేమి రాసిందంటే నెహెమ్యా అన్నాడు, దేవా, నేను ఎక్కువగా నిన్ను ప్రేమించాను, నీ కొరకైన పని చేశాను, పని చేయించాను ప్రభా. ఇవన్నీ నీ మందిరానికి సంబంధించిన పనులన్నీ నేను చేయించినందుకు నేను చేసిన ఉపకారాలని నువ్వు మర్చిపోకుండా నాకు ప్రతిఫలం ఇస్తావు అన్నాడు. జీతము ప్రతిఫలము ఇస్తాము అని. చూడండి, 13వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథంలో 13లో ఇంకా బాగా క్లియర్గా రాసింది. 22వ వచనం, అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకున్న వల్లనియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకున్న వల్లనియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. నెహెమ్యా వచ్చిన తర్వాత లేవీయులను యెరూషలేము దేవాలయంలోకి రమ్మని చెప్పాడు. తర్వాత యెరూషలేము దేవాలయం దగ్గర వ్యాపారాలు చేస్తారు కొంతమంది. నిజంగానే అప్పుడు ఆ రోజుల్లో వ్యాపారం బిజినెస్లు అవుతూ ఉంటే వాళ్ళందరినీ బయటికి పంపించారు. మీరు దేవాలయంకి ఎందుకు వస్తున్నారు? మీరు ఏమైనా వ్యాపారం చేసే స్థలమా ఇది? మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి, ఎవ్వరు వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వాళ్ళందరినీ పంపించేసి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆచరించండి, లేవీలాగా దేవుని యొక్క ఆరాధన మీరు చెయ్యండి, అలా ప్రేరేపించి విశ్రాంతి దినాన్ని మంచిగా మీరు ఆకర్షింప చేసుకోవాలని చెప్తే దేవుడంట అది గుర్తు చేసుకుని కృపాతిశయము చూపిస్తాడు అని చెప్తాడు. కృప అతిశయం, మామూలుగా కృప అనే మాట వాడతాం కదా, కానీ కృపలో ఇంకా ఉన్న గొప్పతనం అంతా కూడా ఎప్పుడు మన మీద చూపిస్తాడో తెలుసా? విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు. ఇప్పుడు ఆదివారం, ఇప్పుడు ఏ రోజు అండి? విశ్రాంతి దినం అంటే ఆదివారాన్ని పాటించినప్పుడు, లేకపోతే విశ్రాంతి దినాన్ని మనం పవిత్రపరుచుకున్నప్పుడు, విశ్రాంతి దినాన్ని గుమ్మాల దగ్గర కాచుకొని ఉన్నప్పుడు దేవుడు తన కృపాతిశయాన్ని మన మీద చూపిస్తాడు. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు చెప్పిన మెసేజ్ విన్నాను. ఒక విషయం చెప్పాను, నాకు బాగా జ్ఞాపకం ఉందన్నమాట. ఆయన చర్చి ఒక హాస్పిటల్కి దగ్గర ఉండేదట. అయితే ఆ చర్చిలో హాస్పిటల్కి దగ్గర ఉన్నప్పుడు ఈ చర్చిలో వీళ్ళు ఆరాధనలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారం హాస్పిటల్లో ఒక సిస్టర్ని సాక్ష్యం చెప్పింది వాళ్ళ చర్చిలోకి వచ్చి. ఏంటి అని అంటే ఆమె ఇంకా చనిపోతారు, తీసుకెళ్ళిపోమని చెప్పారు ఆ పేషెంట్ని. ఆమె సరే ఇంకా లాస్ట్ స్టేజ్, ఇంట్లో బంధువులు అందరూ కూడా ఈమె తీసుకెళ్ళిపోవడానికి షిఫ్ట్ చేసేయడానికి ఇంటికి రెడీగా ఉంటే
ఆమెకు ఈ పాటలు, దేవుని పాటలు వినిపిస్తూ ఉన్నాయండి. వినిపిస్తూ ఉంటే అక్కడ చర్చ జరుగుతుందని అడిగింది అన్నమాట. ఆమె ప్రభు ఎరిగిన ఆమె. అయితే అవును అని అంటే, అయితే ఒక్కసారి నన్ను ఆ చర్చిలోకి తీసుకెళ్ళండి అని చెప్పి అడిగాను. అప్పుడు వీళ్ళు బంధువులు అన్నారట, నీకు ఎందుకు, ఎక్కడ ఉంటావు నువ్వు, ఎక్కడ కూర్చుంటావు, చర్చిలోకి రావడం ఏంటి, అక్కడ అంతా కూడా ఆరాధన చేసుకుంటారు, ఇప్పుడు టైం పడుతుంది, నువ్వు రావద్దు, మనం పద ఇంటికి వెళ్ళిపోదాం, లాస్ట్ అసలు నీకు బాగోలేదు ఒంట్లో అని చెప్తున్నాను. సరే నాకు బాగోలేదు, నా పరిస్థితి చాలా సరిగ్గా లేదు, కానీ నేను ఒక కోరికే కదా అడిగాను, లాస్ట్కి నన్ను ఒక చర్చికి, ఆ చర్చికి నన్ను తీసుకెళ్ళండి. ఎవరితో చర్చ్ అది. ఆమెను మెల్లిగా తీసుకొని వచ్చి ఆమెను తీసుకొచ్చి ఏం చేశారంటే చర్చిలో కూర్చోబెట్టారు. అద్భుతముగా అక్కడ ఆరాధన చేసి వాక్యం చెప్తా ఉన్నారట. మాస్టర్ గారికి ఇవేం తెలియదు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన వాక్యం చెప్తూ ఉండగానే ఆ వచ్చిన బెడ్ మీద పడుకోబెట్టి తీసుకొచ్చి ఆమె కాపలాగా ఉన్న నలుగురు చూస్తూ ఉండగానే ఈమె లేచి నిలబడి దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత స్టేజ్ మీదకి రమ్మన్నప్పుడు ఆమె స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పగా ఆ సాక్ష్యం నేను విన్నాను. ఆఖరి క్షణంలో అద్భుతమైనటువంటి స్వస్థత. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. అంటే దేవుని యొక్క మందిరపు సేవ విషయంలో, దేవుని దగ్గర కాచుకుని ఉండే విషయంలో, దేవుని సన్నిధిని ఎక్కువగా సేవించి ప్రేమించే విషయంలో మన నమ్మకస్తులుగా ఉంటే ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తారు. అర్థమైందండి. ఆమె లేచి సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని విన్నాను నేను. ఆమె చెప్తా ఉంది, లాస్ట్ ఇంకా వెళ్ళిపోమని అన్నారు, మేమంతా కూడా సర్దేసుకున్నాం, బిల్ కట్టేసాం, వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఈ పాటలు అవి వినిపించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు నన్ను దేవుడు బ్రతికించాడు, నాకు ఏ ప్రాబ్లం కూడా లేదు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చాలాసేపు ఆమె సాక్షించింది. విశ్వాసం పెంచుకోండి అండి, విశ్వాసాన్ని పెంచండి. ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ మనం బాడీలు పెరగటం కాదు, విశ్వాసాన్ని పెంచాలి. అధికమైన విశ్వాసం. శిష్యులు అడిగారు, ప్రభు మాకు గొప్ప విశ్వాసం దయచేయండి ప్రభు అని. విశ్వాసాన్ని పెంచండి. ఎందుకు ఇంకా విశ్వాసంలో దిగజారిపోతా ఉంటా, ఇక భక్తి చేస్తున్నంతసేపు ఊరికి నేను చెవులతో వింటం కాదని విశ్వాసాన్ని పెంచాలి మనం. దేవుడు నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు, దేవుడు నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నమ్మిన వారికి ఎంత కష్టం వచ్చినా దేవుడు దానిలో నుంచి విడుదల చేస్తాడు. ఇలా ఉండాలి మన విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. గొప్ప విశ్వాసం. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు మన దేవుడు? నమ్మకస్తుడండి. అన్యాయం చేసేవాడు కాదు, అపనమ్మకస్తుడు కాదు. మనం ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. కాబట్టి ఈ విషయంలో నెహెమ్యాకి దేవుడు ప్రపాతిశయము చూపిస్తున్నాడు. చెప్పండి, ఏమి కలుగుతుంది మనకి? దేవుని సన్నిధిని ప్రేమిస్తే మనకు వచ్చేది ఏంటి? కృపాతిశయం. అక్కడేమన్నాడంటే, ఉపకారాలు మర్చిపోకుండా నేను దేవుని కొరకు చేసిన దానికి దేవుడు నాకు ఉపకారాలు చేస్తాడన్నాడు. హిజ్కియా దేవుని మందిరపు పని శ్రద్ధగా చేసినందుకు వర్తిల్లాడు. హన్నా అనే ఆమె 84 సంవత్సరాలు కదండి. లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ బైబిల్లో రాసింది. లాస్ట్గా ఈమెను చూపించి నేను ముగిస్తాను. ఖచ్చితంగా ఈ విషయంలో ఈమెను జ్ఞాపకం చేసుకొని బాగా దేవుడిని ప్రేమించినటువంటి స్త్రీ ఎవరు? అన్నా అనేటువంటి స్త్రీ. లూకా సువార్త 2వ అధ్యాయంలో 36లో, మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తెయైన అన్నా అని ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరాల విధవరాలయ్యింది. దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? బ్యాక్గ్రౌండ్ ఏమన్నా చెప్పుకోవడానికి అందంగా ఉందా? అసలు బ్యాక్గ్రౌండ్ ఏది కూడా అంటే విధవరాలుగా ఉంది. 84 సంవత్సరాలు, ఆమె 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది. 84 సంవత్సరాలు దేవాలయంలోనే తన జీవితాన్ని గడిపింది. ఎన్ని సంవత్సరాలు? రాత్రి పగలు. అంటే బైబిల్లో రాశారంటే నేను చెప్పట్లేదు. ఉపవాస ప్రార్థనలు చేయడం కూడా సేవ చేయడమే, దేవుని మందిర సేవ చేయడమే. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అనేది కూడా. ఇంకా రేయింబగళ్ళు, రాత్రి పగలు కూడా సేవ చేసింది. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. ఎన్ని సంవత్సరాలు? 84 years. ఎంత ఎక్కువగా దేవుని ప్రేమించినటువంటి స్త్రీ అన్నమాట. చాలా దేవుని ఎక్కువగా ప్రేమించింది, సేవ చేసింది, అందరికీ యేసు ప్రభు గురించి తెలియజేసింది దేవాలయంలో. ఆమె గురించి ఆమె సొంత విషయాలు తెలియచేయాలి.
ఆమె యేసు ప్రభు గురించి తెలియజేసింది. అందుకే గొప్ప వాగ్దానం వాళ్ళ తరాలకు వచ్చింది. చూడండి 33వ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24. దేవుని మందిరాన్ని అంటే దేవుని సన్నిధిని ప్రేమించినందుకు, దేవుని సన్నిధిని అపేక్షించినందుకు, అది గృహంలో కావచ్చు, మందిరంలో, చర్చిలో కావచ్చు, నువ్వు ఎక్కడుంటావో ఆ స్థలంలో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే ప్లేస్లో కావచ్చు, దేవుని సన్నిధి పట్ల ఎక్కువ ప్రేమని కలిగి ఉన్నట్లయితే, దేవాలయం పట్ల మనకి ఆశ ఉన్నట్లయితే, దేవునితో ఎక్కువ గడపాలని కోరిక ఉన్నట్లయితే, ఆషేరు గోత్రీకులకు అందుకే దేవుడు ఎంత గొప్ప దీవెనిచ్చాడంటే ద్వితీయోపదేశకాండం 33:24 ఆషేరుని గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము. ఆషేరు గోత్రికురాలు ఈమె అన్న రాత్రి పగలు సేవ చేసింది, దేవుని సన్నిధిని అంత గొప్పగా ప్రేమించింది. ప్రతిగా దేవుడు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రాలు. అందరికంటే ఎక్కువగా దీవించబడాలనుకుంటున్నామా, తక్కువగా దీవించబడాలనుకుంటున్నామా? అలాగ అనుకోలే, ఎప్పుడు అనుకుంటాం ఖచ్చితంగా అందరికంటే బాగుండాలి, అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి కదా. మనం కోరుకుంటాం మనం మంచిగా ఉండాలి, బాగుండాలి అని కదా కోరుకుంటాం. ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె విధవరాలు రాత్రి పగలు దేవాలయాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుణ్ణి ఎంతగానో చాలా చాలా ప్రేమించి తన జీవితంలో ఆమె దేవునికి సేవ చేసింది, దేవుని గురించి అందరికీ తెలియజేసింది. యేసు ప్రభు పుట్టుకలోనే యేసు ప్రభు మరణం గురించి చెప్పిన స్త్రీ ఆమె. పుట్టుకలోనే మరణం గురించి సువార్త ప్రకటించింది. ఈరోజు మన జీవితాల్లో దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుని గురించిన మాటలు ఇతరులతో చెప్పాలండి, దేవుని గురించిన విషయాలను చెప్పాలి, మనం పాటించాలి. అందుకే దేవుడు ఆషేరు గోత్రాన్ని అందరికంటే ఎక్కువగా దీవించాడు. ఇంకొక మాట రాస్తుంది 49లో, ఆషేరునంత శ్రేష్టమైన ఆహారం కలదు. 49:20 రాజులకు తగిన మధుర పదార్థం తెచ్చిన ఆషేరు గోత్రికుల యొక్క భూములు అంటండి. నేను చదివాను అనమాట. ఆషేరు గోత్రానికి చెందిన వాళ్ళ భూముల్లో ధాన్యము, నూనె, ద్రాక్షారసము, విపరీతమైనటువంటి పంటలు వస్తాయి. ఎందుకు ఆ గోత్రానికి అంత కృపించాడు దేవుడు? బోల్డ్ అంతమంది సాక్ష్యాలు వినేదాన్ని నేను. ఏంటంటే మా అమ్మగారు చాలా ప్రార్థన చేసేవారు, మా నాన్నగారు ప్రార్థన చేసేవారు. నేనేమనుకుంటానంటే మా తరాల్లో మా వెనకాల చేసిన వాళ్ళు లేరు కాబట్టి మేము తీర్చి మేము చేసి మా తర్వాత తరాలు తయారు చేయాలనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రాలు. మీరు ఒకవేళ మీ తరంలో మీరు రక్షించబడ్డారనుకో, మీరు చేసి తర్వాత తరాలు దీవించబడాలి, మీ పిల్లలు దీవించబడాలి, మీ పిల్లలు దీవించబడాలంటే మీరు దేవాలయాన్ని విడవక దేవునిలో సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి. అదొకటే రూట్. వాళ్ళ భూములంట, కొన్ని భూముల్లో ఎన్ని రకాల విత్తనాలు వేసినా పండబడి, ఏదో ఒక తుఫాను వచ్చింది, ఏదో ఒక వస్తుంది, రకరకాలుగా పంటలు పోతూ ఉంటే చాలా గందరగోళం అవుతుంది. కానీ వీళ్ళ భూముల్లో అట విస్తారమైనటువంటి ద్రాక్షలు పండుతూ ఉండేవి, విస్తారమైన నూనె తయారు చేస్తూ ఉండేవి, ధనధాన్య రాసులు, సారవంతమైన భూమి అటగా దేవుడు చేశాడు ఆ భూమిని. దేవునికి స్తోత్రాలు. ఆ భూమిని ఏం చేశాడు? సారవంతమైనటువంటి భూమిగా చేశాడు. దేవుని మనం ప్రేమించినప్పుడు మన భూములు సారవంతం అవుతూ ఉంటే మనం సమృద్ధిగా, ద్రాక్షారసము అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడుతుంది. ఆ నూనె ఆత్మకి గుర్తు అన్నమాట. ఆ పంటలు, గింజలు వాక్యానికి గుర్తు. ఎవరి జీవితంలో అయితే ఇప్పుడు ఏంటంటే ద్రాక్షారసం వస్తుంది, భూములు పడతాయి అనే దానికి మీరు శరీర సంబంధంగా తీసుకోవచ్చు కావాలంటే, కానీ దేవుని వాక్యము, అలాగే దేవుని ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వస్తే ఎప్పుడు అని అంటే నీవు దేవుని సన్నిధిని ఎక్కువగా సేవించి ప్రేమించినప్పుడు అవి మనకి కలుగుతాయని రోజు నేను ప్రేమతో తెలియజేస్తాను. కాబట్టి దేవుని బిడ్డల అంచె దినాలు పరిస్థితులు చాలా తారుమారు అవుతాయండి. ఎన్నో రకాల పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి, చాలా వస్తాయి. దేశంలో వస్తాయి, మన యొక్క జీవితాల్లో వస్తాయి, మన ఇళ్లల్లోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితులు 100 సంవత్సరాల క్రితం వచ్చిందంట. ఎందుకంటే మొన్న ఒక ఆమెతో మాట్లాడుతుంటే చెప్తున్నారు, 96 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలను అడిగారంట, ఇట్లా
ఇప్పుడు ఒకరినొకరు అంటుకోకూడదు అంటున్నారు కదా, ఇలా ఎప్పుడైనా జరిగిందా నీ కాలంలో అంటే నేను ఎప్పుడు వినలేదు చూడలేదు అని చెప్పినాను. 94 సంవత్సరాలు ఆమెను కూడా అడిగి, ఏమ్మా ఇట్లాంటిది ఎవరిని ఇట్లా అంటుకోకూడదు అంటే, అంటుకుంటే రోగం వస్తుంది అంటారంటే ఇలాంటివి ఎప్పుడు అంటే 100 సంవత్సరాల క్రితం వచ్చింది. మార్పులు చేంజెస్ వస్తూ ఉంటాయండి. లైఫ్ అనేది అసలు స్ట్రైట్గా వెళ్ళదు. ఎవరి లైఫ్ అయినా స్ట్రైట్గా వెళ్ళదండి. ఆశ్చర్యపోవద్దు. ఇదేదో వింతేదో జరిగింది అనుకోకండి. నా జీవితంలో ఏదో గొప్ప వింతేదో అయిపోతుంది, నా ఏం అవి జరిగాయి ఇది జరిగాయి అట్లా వింత పడకండి. ధైర్యం తెచ్చుకోండి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి. లోకాన్ని నేను జయించానన్నారు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యేసు ప్రభు శిలువ యాగం చేసి లోకాన్ని జయించారు. విశ్వాసాన్ని పెంచుకోండి, ధైర్యం తెచ్చుకోండి, భక్తిలో పెరగండి. దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో, ప్రేమించే విషయంలో, సేవించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, వాక్య విషయంలో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో మీరు ఇలా చేసినట్లయితే వర్ధిల్లకుండా ఉండరు అనే విషయాన్ని, పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. వింతలు సంభవించినట్టుగా ఆశ్చర్యం వద్దు. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయాం ఆశ్చర్యపడకండి. మరలా దేవుడు మంచి రోజు మనకి ఇస్తాడు. మళ్ళీ మనకి గొప్ప దినాలు వస్తాయి. కాబట్టి దేవుణ్ణి మాత్రం వెనక పెట్టవద్దు. దేవుడి విషయంలో మాత్రం రాజీ పడకుండా దావీదు లాంటి కోరిక, నా జీవితం ఒక్క వరము ఇవ్వు ప్రభు. యేసు ప్రభు శిలువ యాగం చేస్తున్నంతగా మనం ప్రేమించారు. ప్రాణమే పెట్టిన దేవుడు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించండి? ప్రాణమిచ్చిన దేవుడు సమస్తాన్ని మనకి ఇస్తాడండి. విశ్వాసాన్ని పెంచుకోండి, ధైర్యంగా ఉండండి. శిలువ యాగం ముందు మనం ఎంతండి వర్ధిల్లుదాం, వాక్యానుసారంగా జీవించి వర్ధిల్లుదాం. అటువంటి కృపా దేవుడు మనకు దయచేయండి గాక. దేవుడి మాటలు దీవించండి గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మాటలు మా హృదయాలు ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము. గాడ్ బ్లెస్ యు అండి.